హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాస్ మీడియా. ఈరోజు మనం అమరావతి రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. సో మీరు ఏదైతే బ్యాక్ సైడ్ చూస్తున్నారో ఇవన్నీ ఐకానిక్ టవర్స్ అనమాట. ఒకసారి అయితే చూడండి, పూర్తిగా డీటెయిల్గా మీకు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంతవరకు అయితే లేటెస్ట్గా వర్క్ అయితే జరిగింది ఏంటనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే చూస్తున్నారో ఒకసారి అయితే వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అయితే షేర్ అవుతుంది. సో దానివల్ల చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నట్లు అవుతుంది. పూర్తి డీటెయిల్గా మనం అయితే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాస్ మీడియా. ఈరోజు మనం అమరావతి రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము. సో వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా. సో రోజు రోజుకి అమరావతి రాజధాని పనులు అయితే పూర్తిగా అయితే అప్డేటెడ్ అవుతున్నాయి. సో డీటెయిల్గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. చూడండి ఒకసారి వర్క్. యాక్చువల్లీ వర్షం పడింది రాత్రి, ఇవన్నీ నీళ్లు చూడండి ఒకసారి. సో మనందరికీ తెలిసిన విషయమే, అమరావతి రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్స్. సో టోటల్గా మొత్తం 5 టవర్స్ అనేది నిర్మాణం పనులు అయితే జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా 5 టవర్స్ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అనమాట. ఇంకా వర్క్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో నైట్ వర్షం వచ్చింది చూడండి. సో డయాగ్రిడ్స్ కూడా చూడండి. రోజు రోజుకి అప్డేట్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది వర్క్. సో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కంటిన్యూగా వర్క్ అయితే అమరావతిలో జరుగుతుంది. సో ఎక్కడ పరిచయమే లేని జంపింగ్ టెక్నాలజీని మరి ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో యూజ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతం కాబట్టి కింద లెవెల్ మాత్రం చాలా పకడ్బందీగా నిర్మిస్తున్నారు. కొన్ని వేల కార్ల పార్కింగ్ కోసం ఇదంతా రెడీ చేస్తున్నారండి. ఎందుకంటే ప్రభుత్వ శాఖలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేలాగా మరి హెచ్ఓడి టవరు, జిఏడి టవరు, సెక్రటేరియట్ టవరు అండ్ ఐకానిక్ టవర్స్ 1, 2, 3, 4. సో ఇవన్నీ కూడా ఎంతో శరవేగంగా అయితే అమరావతి రాజధాని పనులు అయితే జరుగుతున్నాయి. చూడండి డయాగ్రిడ్స్. సో ఒక లెవెల్ నుంచి ఇంతకుముందు మనం తీసినప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉండే, తర్వాత మళ్ళీ ఇంకో లెవెల్ ఫిట్ చేశారు. సో అట్లా కంటిన్యూగా మనకి 49 ఫ్లోర్ల వరకు కూడా కంటిన్యూగా ఈ ఎనుపై ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా కంటిన్యూగా 49 ఫ్లోర్లు పెట్టేస్తారనమాట. అట్లా వర్క్ ప్రోగ్రెస్ చాలా కంటిన్యూగా ఫాస్ట్గా జరుగుతుందండి. జంపింగ్ టెక్నాలజీ అంటారు కదా. జంపింగ్ టెక్నాలజీ అంటే పూర్తిగా 10 డేస్లోనే మనకి ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి అయితే మూవ్ అవటం జరుగుతుంది. ఈ అమరావతి రాజధాని ప్రాంతానికి తలమానికలుగా అయితే ఈ యొక్క టవర్స్ అయితే ఉండబోతున్నాయి. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది హెచ్ఓడి అండ్ సెక్రటేరియట్ టవర్ అండి. అది మీకు దగ్గరగా నియర్గా వెళ్ళి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 3, 4 దగ్గర అయితే ఉన్నాము. సో ఫ్లోర్లు కూడా చాలా కంటిన్యూగా శరవేగంగా అయితే 1 ఫ్లోర్ 2, మనం ఇంతకుముందు తీసినప్పుడు 3 ఉండే, తర్వాత 4కి వెళ్ళిపోయింది. సో ఇట్లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో వర్క్ ప్రోగ్రెస్ చాలా కంటిన్యూగా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మొత్తం ప్రభుత్వ శాఖలు జిఏడి టవర్ అనమాట. ఇది జిఏడి టవరు. సో 145 ప్రభుత్వ శాఖలు కూడా ఒకే చోట ఉండి పనిచేసేలాగా
మరి ఈ యొక్క డిజైన్స్ అయితే చేస్తున్నారు. సో కొన్ని వేల కార్లు పార్కింగ్ చేసుకోవటానికి కూడా కింద గ్రౌండ్ లెవెల్లో అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. సో వీడియో మీకు చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర 6 లైన్ రోడ్డు నిర్మాణ పనులు కనెక్టివిటీ జరుగుతుంది. సో అవి కూడా చూపిస్తాను. అదేవిధంగా సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి టవర్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి టవరు. సో ఇది జిఐడి టవర్ అనమాట. చూడండి వర్క్ ఎంత స్పీడ్గా అయితే ప్రోగ్రెస్లో ఉందో. సో ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్. సో వర్కర్స్ కూడా. సో అమరావతిలో వర్షాలు పడినప్పటికీ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎక్కడా కూడా వర్క్ అయితే ఆగట్లేదండి. పూర్తిగా కంటిన్యూగా అయితే వర్క్ జరుగుతుంది. వర్షం పడినప్పటికీ ఆ వర్షం నీరుని కూడా ఆల్టర్నేట్గా పంపించే విధంగా అయితే అరేంజ్ చేస్తున్నారు. సో అంటే ఎక్కడా కూడా వర్క్ అనేది ఆగిపోవడానికి వీలు లేకుండా అయితే రెడీ అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే తప్పకుండా. సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.